నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానితో సీఎం రేవంత్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ, ఉన్నతాధికారులతో మంత్రుల సమావేశం. వేములవాడను ఆనాడు బద్నాం చేశారు, గెలవరనే అపవాదాన్ని తెచ్చారన్న కవిత. కోటప్పకొండ తిరునాళ్లలో రద్దీ, స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్లు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి 10 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించిన నేపథ్యంలో ప్రభుత్వం తరపున స్వామికి దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. పోలీసు శాఖ గట్టి బందోబస్తుకు ఏర్పాటు చేసింది. నరసరావుపేట, చిలకలూరుపేట, వినుకొండ నుంచి ఆర్టీసీ 550 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. अक्षताल गोत्रोद्भवस्य अरविन्दबौद्धमूर्त्याः यजमानस्य राजेश्वरी यजमानस्य आदित्य अमूल्या नामदेवत्याः साकुटुम्बानां सुखसम्भ्रातसमानस्य उत्तरायणे सदृतो माघमासे कृष्णपक्षस्य वासरः वासरस्थो भृगुवासकायां रामकृष्णनन्दनव धर्मत्र्यः गायत्री देवी नामधस्य यजमानस्य वेङ्कटकोटिस्य अक्षताल गोत्रोद्भवस्य अरविन्दबौद्धमूर्त्याः यजमानस्य राजेश्वरी यजमानस्य आदित्य अमूल्या नामदेवत्याः साकुटुम्बानां सुखसम्भ्रातसमानस्य उत्तरायणे सदृतो माघमासे कृष्णपक्षस्य वासरः वासरस्थो भृगुवासकायां रामकृष्णनन्दनव धर्मत्र्यः गायत्री देवी नामधस्य यजमानस्य वेङ्कटकोटिस्य
భక్తులకు బిందె తీర్థంతో స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. 19 భారీ విద్యుత్ ప్రభలు తిరునాళ్లలో కాంతిలీనున్నాయి. కోటప్పకొండ దిగువన దేవస్థాన ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఆలయ ఈవో చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి పూజ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. రైట్, ఇక కోటప్పకొండ తిరునాళ్ళకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాఘవ, మొత్తంగా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది, అధికారులు ఎవరెవరు పర్యవేక్షిస్తున్నారు? థ్యాంక్ యూ విజయ్. రాష్ట్ర పండగ అయిన కోటప్పకొండ తిరునాళ్ళకు సర్వసిద్ధమైందని చెప్పుకోవచ్చు. త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుత్ దీపాలుగా అలంకరణగా తీర్చిదిద్దారు. అయితే తిరునాళ్ళకు 50 లక్షల మంది పైగా హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాటుతో పాటు 2500 మంది పోలీసు సిబ్బందిని, 50 మంది క్రైమ్ పార్టీ పోలీసులు, 15 డ్రోన్ కెమెరాల, 300 సీసీ కెమెరాలతో పాటు బందోబస్తు ఎస్పీ కంచి శ్రీనివాసరావు కూడా నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా నిర్వహించారు. అదేవిధంగా ఈ మరోవైపు 22 భారీ విద్యుత్ ప్రభలు కూడా కొలువు తీరనున్నాయి. అంటే గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యుత్ ప్రభలు కూడా భారీ ఎత్తున కూడా తరలి రానున్నాయి. అయితే ఇప్పటికే గురువాయపాలెం, కాకాని, పురుషోత్తపట్నం 4 ప్రభలు, కావూరు, అమ్మవారిపాలెం, కొమ్మిటేడేనవారిపాలెం, అమినా సాహెబ్, ఎద్దవల్లి, అప్పాపురం, మధ్యరాల, గోవిందపురం, ఉప్పలపాడు గ్రామాల నుంచి ప్రభలు ఇప్పటికే కొండకు బయలుదేరినాయి. అంటే అయ్యే కాకుండా మొక్కుబడి ప్రభలు సుమారు 80 వరకు రానున్నాయి. ప్రభలపై ఆయా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ పాటలు కానీ పెట్టొద్దని, ఫ్లెక్సీలు కూడా పెట్టొద్దని పోలీసులు ఇప్పటికే షరతులు విధించారు. ఇప్పటికే హుకుం కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో కానీ బైండ్ ఓవర్ కేసులు అయితే అవసరమైతే ఏదైనా చేస్తే అసంఘ కార్యక్రమాలు కానీ ఏదైనా సంఘటన అయితే బైండ్ ఓవర్ కేసులు పెడతామని కూడా ఇప్పటికే పోలీసు అధికారులు కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది విజయ్. అయితే తెల్లవారుజాము నుండే దర్శనానికి 3 గంటలకే బిందె తీర్థంతో ప్రత్యేక అభిషేకాలతోటి, ప్రత్యేక పూల అభిషేకాలతో కూడా స్వామివారి దర్శనం ఇస్తారు. అనంతరం మిగతా భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇక ప్రభుత్వం కూడా 6 క్యూ లైన్ అధికారులు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనంతో పాటు ₹100, ₹200, ₹500 అభిషేక దర్శనం, VIP దర్శనం అవకాశాలు కల్పించారు. అయితే ఈ ఎండగాలలో మధ్యాహ్నం కూడా అలా ఎండ తీవ్రత ఇబ్బందులు గురి కాకుండా కూడా సెలవు పందిళ్లు, షామీన టెంట్లు కూడా దేవాదాయ శాఖ కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా అయితే ప్రసాదాలలో లడ్లు, అరిసెలు కూడా సిద్ధం చేసినట్టుంది. క్యూలో నిలబడిన భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలు, బిస్కెట్లు, ప్యాకెట్లు అందజేసిన దానికి కూడా గట్టిగా చర్యలు చేపట్టారు. అదేవిధంగా త్రికోటేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్ర దేవశాఖ మంత్రి ఆనవ రామనారాయణ ప్లస్ ఆయనతో పాటు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి గొట్టుపాటి రవికుమార్, ఎమ్మెల్యే చదలవాడ ఆరేంద్ర బాబు, చుట్టుపక్కల నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారని ప్రముఖంగా తెలుస్తుంది. అదేవిధంగా కట్టుదిట్టమైన కూడా ఏర్పాటు చేస్తారు.
డ్రోన్ నిఘా కెమెరాలో పెట్టి కూడా ఎప్పటికప్పుడు అలా ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా కూడా అక్కడ ప్రదేశాన్ని అంతా కూడా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కూడా ఆధ్వర్యంలో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కోటప్పకొండ చూస్తుంది. అంటే దాదాపు రాష్ట్రం నలువైపుల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులకు కోటప్పకొండ తరలి వస్తారని కూడా 10 సంవత్సరం కూడా ఉంది. అయితే ఈ చుట్టుపక్కల అన్ని డిపోల నుంచి కూడా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. కోటప్పకొండకి ప్రత్యేకంగా నర్సాపేట, అనకొండ, గురిజాల, మాచర్ల, పిడుగురాల, అద్దెంకి కొన్ని చుట్టుపక్కల ప్రాంతాల డిపోల నుంచి కూడా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు భక్తులు తరలించడానికి కూడా పెద్ద ఎత్తున కూడా విజయ్. అదే విధంగా కూడా ప్రభలకు కూడా ఎటువంటి విద్యుత్ సౌకర్యం కలగకుండా విద్యుత్ వ్యవస్థ ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా చెప్తుంది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా అమరావతిలో కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి సౌకర్యాలు లేకుండా అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశారు విజయ్. అదేవిధంగా అక్కడ భక్తులకి ఒక గంట క్రితం కూడా హైకోర్టు జడ్జి కూడా దర్శనం చేసుకుని వచ్చారు. అయితే హైకోర్టు జడ్జి కూడా దర్శనానికి కూడా దేవశాఖ అధికారులు కానీ పోలీసులు కానీ పగటి భక్తిగా ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా చుట్టుపక్కల దైద బిలము, అమరావతి దేవాలయం కానీ లేదా గుత్తికొండ బిలం కానీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ఈ చుట్టుపక్కల ఛత్రశాల కూడా మాచిల దగ్గర ఛత్రశాల దేవాలయం కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు కూడా తరలి వస్తున్నారు. అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోనే దేవాలయం ఉన్న భక్తులకు కూడా చుట్టుపక్కల దేవాదాయ శాఖ కానీ, రెవెన్యూ యంత్రం కానీ, వైద్య ఆరోగ్య శాఖ యంత్రం కానీ అన్ని శాఖలు కూడా కలిపి కూడా ఏర్పాట్లు కూడా సమకూరుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కోటప్పకొండ కూడా ప్రత్యేకంగా కూడా విద్యుత్ ప్రభలు కూడా సాయంత్రానికి అన్ని రకాల విద్యుత్ కాంతులు కూడా వెదజల్లుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రాంతులు కూడా వెదజల్లుతుంటే సుమారు సాయంత్రానికి 50 లక్షల మంది కూడా పైగా అంచనా కూడా రావచ్చు అని కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించారు విజయ్. ఎస్ అండ్ రాఘవ, రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించినట్లుగా సమాచారం అందుతోంది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాఘవ? అయితే సాయంత్రానికి మన దేవాదాయ శాఖ మంత్రి ఆనవ నారాయణ రెడ్డి సాయంత్రానికి రాగలుగుతూ ఇప్పటికే చదలవాడ అరవింద్ బాబు, జీవి ఆంజనేయులు కూడా ప్రత్యేక దర్శనం కూడా ప్రత్యేక పూజలు కూడా పాల్గొన్నారు. సాయంత్రానికి కానీ ఆ దేవాదాయ శాఖ మంత్రి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కూడా సమాచారం. ఈలో మంత్రితో పాటు కూడా పల్నాడు జిల్లా ఇన్ఛార్జి గొట్టిపాటి రవికుమార్ కూడా పాల్గొంటారని, వీరితో పాటు కూడా చదవడ అరవింద్ బాబు, స్థానిక ఎమ్మెల్యే చదవడ అరవింద్ బాబు, తెలుగుదేశం పల్నాడు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కొంబాలపాటి శ్రీధరు, అదేవిధంగా కూడా జీవి ఆంజనేయులు, అదే ఎరపతనే శ్రీనివాసరావు, జోలకొండ మాచర్ల ఎమ్మెల్యే జోలకొండ బెంబారెడ్డి కూడా హాజరవుతారని కూడా తెలుస్తుంది విజయ్. ఎస్ రాఘవ, అంటే ఏదో డ్రోన్ సాంకేతిక సమస్యల వల్ల ఈ కరెంటు తీగల మీద పడడంతో కొంత మంటలు కూడా చెలరేగినట్లుగా సమాచారం అంతా ఉంది దగ్గరలో. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఎటువంటి ప్రమాదము జరగలేదు కదా? జరగలేదు. అయితే కరెక్ట్ విజయ్, అంటే డ్రోన్ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. 15 సుమారు 30 డ్రోన్ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. ఒక డ్రోన్ కెమెరా ఎగురుతుంటే కరెంటు తీవ్రలు తగిలి ఆడ షార్ట్ సర్క్యూట్ అయింది. అంటే చుట్టుపక్కల ట్రాన్స్ఫారం కూడా పెద్ద ఎత్తున మంటలు లేకపోతే ఆ డ్రోన్ కెమెరా కింద వైర్ల కింద కూడా హోటల్ కూడా ఉంది. ఆ హోటల్ కూడా మంటలు ఏర్పడతాయని కూడా ఎమ్మటి కరెంటు కూడా సప్లై ఆపేసి ఎస్పీ కూడా తగు చర్యలు కూడా తీసుకున్నారు. అంటే ఈ డ్రోన్ కెమెరా పడటం వల్ల కూడా ఎటువంటి సంఘటన కూడా జరగదు. అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నట్టు కూడా ఉంటుంది. దానికి సంబంధించిన హోటల్ యజమానిని కూడా ఖాళీ చేసి పక్కకు తరలించారు కూడా. అంటే కొద్ది మేర సంఘటన తప్ప మిగతా ఎటువంటి సంఘటనలు కూడా జరగలేదు. అయితే ఈ ఎక్కడా సరే అవాంఛనీయులు సంఘటనలు కూడా జరగకుండా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెవెన్యూ శాఖ కానీ, లేకపోతే పోలీస్ శాఖ కానీ, లేకపోతే వైద్య శాఖ అయితే ఎక్కడికక్కడికి భద్రత ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టారు. అక్కడక్కడ సుమారుగా 10 మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చెక్ పోస్టులు కూడా, ట్రాఫిక్ కూడా నియంత్రణ కూడా ఎక్కడికక్కడ బస్సులు కూడా కానీ, ట్రావెల్స్ కానీ, ద్విచక్రాలు కూడా ట్రాఫిక్ అంతరాయంగాలు కూడా ఎక్కడెక్కడ చెక్ పోస్టులు కలిపి ఎక్కడికక్కడికి ట్రాఫిక్ రద్దీ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేసులు కూడా సుమారుగా 5-6 ప్రాంతాలు కూడా పార్కింగ్ ప్లేసులు కూడా ఏర్పాటు చేశారు విజయ్. రైట్, థ్యాంక్ యూ రాఘవ. ఓకే.
ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాద ఘటనను ప్రధానికి సీఎం వివరించారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సాయం కోరారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు. కేంద్ర బడ్జెట్లోనూ రాష్ట్రానికి కేటాయింపులు లేవని మోదీకి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ నది ప్రక్షాళనకు సహకరించాలని, చెరువుల పునరుద్ధరణకు ఆర్థిక సాయం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులతోనూ నేడు సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాములు సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. చెప్పండి రాములు, అసలు మొత్తంగా ప్రధానితో సీఎం భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, ముఖ్యంగా తెలంగాణ సీఎం మోడీ ప్రధానమంత్రి మోడీని కలవడం జరిగింది. ముఖ్యంగా భేటీలో కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. రోజు ఉదయం ఆయన నివాసంలోనే భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలకు సంబంధించింది ప్రధానితో రేవంత్ రెడ్డి చర్చ చేయడం జరిగింది తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు సంబంధించింది నిధులు కేటాయించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే పెండింగ్ లో ఉన్న నిధులకు సంబంధించినవి కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఆ నిధులను కూడా విడుదల చేయని ప్రధాని మోడీని కోరినట్లు తెలుస్తుంది విజయ్. ఇంకా ఏవైతుందో ఫేజ్ 2కు సంబంధించిన మెట్రో లైన్ కు సంబంధించింది, ఎయిర్పోర్ట్ పొడిగింపు, దానికి కావాల్సిన ఆర్థిక సాయం సంబంధించింది, అట్లాగే అనుమతులు కూడా అడగడం జరిగింది. అట్లా మూసీ నది సుందరీకరణకు సంబంధించిన నిధులకు సంబంధించింది ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అట్లాగే కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు ఏవైతున్నాయో వాటిని కూడా రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఉందనేది మోడీ దగ్గర తన గుర్తు చేసినట్టు తెలుస్తుంది. అట్లాగే తెలంగాణకు సంబంధించిన విషయంలో చూస్తే ITIR కు సంబంధించింది, IIEM కు సంబంధించింది, రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించిన అనుమతులు, ఆర్థిక సాయం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అట్లాగే మొత్తానికైతే మరోవైపు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన చట్టంలోని పెండింగ్ సమస్యలకు సంబంధించింది ప్రధాని దృష్టికి తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాములు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ తాజా పరిస్థితులపై అధికారులను మంత్రి ఉత్తమ్ ఆరా తీశారు. సహాయక చర్యల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల కోసం వీలైన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. టన్నెల్ ప్రమాద స్థలిలో పెద్ద ఎత్తున నీరు, బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. NDRF, SDRF, ఆర్మీ, నేవీ రెస్క్యూ బృందాలు దాదాపు ఘటనా స్థలం దగ్గర వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని మీటర్ల దూరం వెళ్లాల్సి ఉంది. టన్నెల్లో 15 అడుగుల మేర బురద నీరు పేరుకుపోవడంతో ఆ నీటిని బయటకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రమాదంలో ధ్వంసమైన కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కు సవాల్గా మారింది టన్నెల్లో ఉన్నటువంటి పరిస్థితులు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిని ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని కోరారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దేశ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కవిత కోరారు.
తెలంగాణ ప్రజలకు కోడె మొక్కల దేవుడు కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారం వేములవాడ రాజన్న అని అన్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకుంటే ఎన్నికల్లో ఓడిపోతారన్న ఒక అపవాదును గత ఆంధ్ర పాలకులు క్రియేట్ చేశారని చెప్పారు. కానీ వేములవాడ రాజన్న దర్శనానంతరం ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాగా కేసీఆర్ నామకరణం చేశాడని గుర్తు చేశారు. ఈ పర్వదినం సందర్భంగా మన దేశంలో ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. అది కూడా శివరాత్రి రోజు పొద్దున్నే అయ్యవారి దర్శనం, అట్లనే అమ్మవారి దర్శనం, లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది. మరి మనకు వేములవాడ రాజన్న అంటేనే కోడె మొక్కల రాజన్న, మన తెలంగాణ ప్రజలకు కోరుకున్నది ఇచ్చేటటువంటి కొంగు బంగారం లాంటోడు మన రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు బద్నాం చేసిన విషయం మీకు తెలిసిందే. వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని దేవుళ్ళని కూడా బద్నాం చేసిన పరిస్థితి ఉండే ఒకప్పుడు. కానీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉండేనో అట్లానే 30 ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే బద్దిపోచమ్మ కూడా నిత్యం అనునిత్యం బోనం ఎక్కుతుంది వేములవాడలో. అటువంటి బద్దిపోచమ్మ డెవలప్మెంట్ కోసం కూడా 10 ఎకరాలు సపరేట్ గా కొని, ఎందుకంటే నెల్లూరు జిల్లా కనపర్తిపాడు ప్రియదర్శిని కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ నిర్వహణ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వాపోతున్నారు. మొదటి సంవత్సరంలో కేవలం 11 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్ తీసుకున్నారని తెలిపారు. ఇటీవల అధికారులు మెయిన్ బ్రాంచ్ను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో కాలేజీ అప్పుడప్పుడు తరగతులు నిర్వహిస్తోంది. ఫీజులు కట్టించుకుని హాల్ టికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అది వెళ్ళింది లేదు. అడిగితే నవ్వుతున్నారు. ఒక్కరు వస్తున్నారు, 2 రోజులు కాదు, లాస్ట్ 2 years. మహాశివరాత్రిని పురస్కరించుకుని రామప్ప, కాళేశ్వరం, కోటగుళ్ళు ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. రామప్పలో నేటి నుంచి 3 రోజుల పాటు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించనున్నారు. శివపార్వతుల కళ్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి భక్తులు పోటెత్తారు. 300 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ రవీందర్ తెలిపారు. కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో 3 రోజుల పాటు నిర్వహించే శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సంఘ మండలంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులకు మార్కెట్ని బట్టి మద్దతు ధర అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో 32 కోట్ల రూపాయల రైతులు సొమ్మును స్కామ్ చేసి దోచేశారని ఆరోపించారు. వ్యవసాయ రంగం పైన నీటిభూతంగా అవగాహన ఉన్న వ్యక్తిగా రామనారాయణ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఆయన శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ ప్రాంతం పైన ఆయనకున్న అభిమానంతో, ఒక పట్టుదలతో, మీరందరూ ఏ విధంగా నమ్మకంతో ఆయన ఎన్నుకున్నారో దాన్ని నిలబెట్టుకోవడం కోసం 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. రాజకీయాల్లో ఒక నిబద్ధతతోటి, నిజాయితీగా, కుటుంబ నేపథ్యం ఉన్నా కూడా ప్రతి ఒక్కరం కూడా అంకిత భావంతో పనిచేసినప్పుడు ఈ ప్రాంతానికి ఏ విధంగా మేలు దొరుకుతుందో మీరు అందరూ చూశారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరులోని మూలాపేట శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆరం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీ సత్సాయి జిల్లా బుక్కపట్నంలో శివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. పర్వదినం సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 12 జ్యోతిర్లింగాల ప్రదర్శన జరిగింది. పట్నంలో జ్యోతిర్లింగాలను ఊరేగించారు. కోటవీధి శివాలయంలో 12 జ్యోతిర్లింగాల ప్రదర్శనను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. శ్రీ సత్సాయి జిల్లా పరిగి పరమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉదయం శివపార్వతుల కళ్యాణం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవంగా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యేలు అలిమినేని సురేంద్రబాబు, పరిటాల సునీత పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.